వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా తిట్టమని స్క్రిప్ట్ పంపించేవాడు. తిట్టకపోతే వాళ్ళ పార్టీలో కెరీర్ ఉండదు. చంద్రబాబుని లోకేష్ గారిని ఎంత తిడితే వాళ్ళకి అన్ని పదవులు కావచ్చు, మా ఆఖరికి మంత్రి పదవులు కూడా దక్కుతాయి అనేది ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు చెప్తున్నమాట. నాకే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నువ్వు హోందాయుతంగా మాట్లాడితే కుదరదు, విధానాలతో మాట్లాడతారంటే కుదరదు, అడ్డగోలుగా మాట్లాడాలా, తిట్టాలా. అయినా అమరావతి ప్రజలు నెల్లూరుకు వస్తే వాళ్ళ కాడికి నువ్వు ఎట్టబోతావు, నేను వాళ్ళ కాడికి పోలేదన్నా, వరద ప్రాంతాలు ఆ దారిన పోతూ ఉన్నా వాళ్ళు వరదల్లో చిక్కుకుంటే మానవత్వంతో నేను పరామర్శించానంటే బాగా వినాలి అశోక్ గారు. సజ్జల గారు చెప్పిన మాటలు ఏంటంటే, వాళ్ళని మానవత్వంతో నువ్వు పరామర్శించడం తప్పు, వాళ్ళ మీద దాడి చేసుంటే జగన్ గారు మెచ్చుకునేవాళ్ళు అని చెప్పారు. స్వయంగా నాతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అమరావతి ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు ఈరోజు ఆ రోజు వాళ్ళు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాశ్వత నిర్ణయం, దీని అన్ని పార్టీలు బలపరిచాయి అని నమ్మి తమ జీవితాలను పణంగా పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఛిద్రమైతే వాళ్ళు ఎండకెండుతూ వానకు తడుస్తూ పాదయాత్ర చేస్తూ ఉంటే, నా నెల్లూరు రూరల్లో వరదల్లో చిక్కుకుంటే వాళ్ళు అక్కడ ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు. షెడ్యూల్ ప్రకారం 2 days ముందే నా కాన్స్టిట్యూన్స్ అయిపోయి ఉండాలా. వేరే వరద ప్రాంతాల పరిశీలనకు పోతే మధ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసిపోవటం మానవత్వం కాదని నేను ఆగి వాళ్ళని పరామర్శించి, రాత్రికి వరదలు ఇంకా ఎక్కువ వస్తాయమ్మా, ఇక్కడొద్దు, మెయిన్ రోడ్లోకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, వరద ప్రాంతాల వరకే అని స్పష్టంగా చెప్పా. వాళ్ళు అమరావతి గురించి అడిగారు. అమ్మ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని, పార్టీ నిర్ణయాన్ని కాదని నేను మాట్లాడలేను, నేను మానవత్వంతో వచ్చానని చెప్పా. హోందాగా ప్రవర్తించా, పార్టీకి చెడ్డపేరు తేలా, పార్టీ గౌరవం తెచ్చా. కానీ సజ్జల గారు అంటారు, నువ్వు చేయాల్సింది పరామర్శ కాదు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద దాడి చేయించుండాలా అంటాడు. అమరావతి ప్రజలు, రైతులే కాదు కదండి. అవును, అమరావతి చాలామంది ఏంటంటే రైతులు అలవాటు అయిపోయింది, కానీ అమరావతి ప్రజలు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, సన్న చిన్నకారు వాళ్ళంతా ఉన్నారు కదా. అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ దాడులు చేశారు. అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తుంటే చేశారు, కొంతమంది చేశారు, దాన్ని చూసి చేశారు. సజ్జల గారు, మన అశోక్ గారు, నా కాన్స్టిట్యున్సీ దాటిన తర్వాత సర్వేపల్లి స్టార్ట్ అయింది, ఆ తర్వాత శ్రీకాళహస్తి కూడా వచ్చింది, ఆడంతా దాడులు చేశారు కదా. అవును, ఫ్లెక్స్లు కట్టలేదు కదా, ఫ్లెక్స్లు చించేశారు కదా, వాళ్ళు ఉసురు కూడా తగ్గింది. నేను ఒక్కటి చెప్తాను అశోక్ గారు, 100% తాలకుండా ఎందుకు పోతుంది? ఒక్కటి అశోక్ గారు, నేను ఒకటి చెప్తున్నా, నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. నేను అత్యంత కష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు నేను తెగించి పోరాడొచ్చు, నేను కాదన్ను. కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు నన్ను ప్రోత్సహించారు, నాకు 3వసారి ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు, అన్ని రకాల అండగా నా నిలబడ్డారు, నన్ను ప్రోత్సహించారు. నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. ఈరోజు కూడా జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో మాట్లాడాల్సిన పరిస్థితుల్లో నేను మాట్లాడతా, కానీ హోందాయుతమైన భాషతో మాట్లాడతా, పద్ధతైన భాషతో మాట్లాడతా, ప్రజల్ని ఒప్పించే భాషతో మాట్లాడతా, ప్రజల్ని మెప్పించే భాషతో మాట్లాడతా. అలా కాకుండా బూతులంటే నా వల్ల కాదు. ఈ పార్టీలో మిమ్మల్ని అట్లా మాట్లాడమని కూడా చెప్పరు కదా, మాట్లాడినా ఊరుకోరు కదా. నా నోట్లో నుంచి మాట రాకముందే మీరు చెప్పారు, వాళ్ళు మాట్లాడిచ్చే దేవుడురుగు, ఎవరైనా మాట్లాడితే వెంటనే ఫోన్ కాల్ వస్తుంది స్టేట్ టీడీపీ ఆఫీస్ నుంచి, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని. అంటే ఆ పార్టీలో మాదిరిగా ఇక్కడ జగన్ గారినో ఇంకొకరినో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాలి అని ఈ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరు లేరా? అలాంటి ఎంకరేజ్మెంట్ ఏం లేదా? నాకు తెలిసి అయితే ఎవరు లేరు. అంటే నాయకుడిని అధినేతను బట్టే తయారవుతారు, యథా రాజా తదా ప్రజా అశోక్ గారు. అధినేతను బట్టే ఉంటుందంతా. ఇక్కడ అధినేత చంద్రబాబు గారు కొన్ని సిద్ధాంతాలకి, కొన్ని పద్ధతులకి, ఎందుకని చెప్తానంటే అశోక్ గారు, నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు, కానీ నా క్లియర్ అబ్జర్వేషన్ ఏంటంటే, చంద్రబాబు గారికి ప్రజలంటే విపరీతమైనటువంటి భయం. ఎవరేమనుకుంటారేనే అన్న ఆలోచన. అందుకే చిన్న పొరపాటు కూడా ఆస్కారం ఇవ్వడు.
ఒక చిన్న వార్త పత్రికల్లో వచ్చిన, వ్యతిరేక పత్రికల్లో వచ్చిన దాంట్లో నిజం ఉందా లేదా వెంటనే వెరిఫై చేయమని చెప్తారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో వార్తలు వచ్చినా, టీవీలో వార్తలు వచ్చినా వెరిఫై చేయమని చెప్తాడు. కానీ జగన్ గారి దగ్గర అలవాటే లేదు. ఎవడేమైనా రాసుకొని డోంట్ కేర్. సో అప్పుడు చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టిన వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చారు, ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు. సో ఇందులో వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ కొడాలి నాని అండ్ అంబటి రాంబాబు, మీరు చెప్పిన జోగి రమేష్, వీళ్ళు కూడా త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అన్నిటికీ మించి ఇప్పుడు అసలుకి మూల విరాట్లు ఇద్దరు ఉన్నారు. ది గ్రేట్ ధనంజయ రెడ్డి గారు, ది గ్రేట్ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలని గడ్డి పోచలతో సమానంగా చూస్తూ ఆ రోజుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని గడ్డి పోచలుగా చూస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం చేసిన సోషల్ మీడియా కార్యకర్తల్ని హీనాతిహీనంగా చూస్తూ, ఏ రోజు జెండా పట్టని వీళ్ళు చెలాయించినటువంటి అపరిమిత అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్నటువంటి తీరు. కాబట్టి దేవుడి స్క్రిప్టు చాలా బాగుంటుంది అశోక్ గారు. అందుకే ఇద్దరు కూడా జైల్లో సర్దిరుతున్నారు. ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెప్పాను కదా, చంద్రబాబు గారు దగ్గర ఏదైనా సరే ధర్మంగా జరగాల, చట్టపరంగా జరగాల. సందర్భం వచ్చింది, మీరే ప్రస్తావించారు ధనంజయ రెడ్డి గురించి. షాడో సీఎం అనేది నిజమేనండి? ఎంటైర్ అధికారులు ఇవాళ పేపర్లో చదివాను, చీఫ్ సెక్రటరీ వచ్చి ఈయన కలవటానికి, ఈయన కార్యదర్శి పోస్టులో ఉన్న ఈయన దగ్గరికి చీఫ్ సెక్రటరీ వచ్చి బయట వెయిట్ చేయాల్సి వచ్చేదంట. అవును, ఆయన పని మీద వచ్చాడు, ఆయన అవసరం కోసం వచ్చాడు, కూర్చోమనిలే అనేవాడంట. డీజీపీ స్థాయి వాళ్ళని మార్చాలి అంటే ధనంజయ రెడ్డి అంట, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ధనంజయ రెడ్డి. ఒక విధంగా షాడో సీఎం అంటే జగన్ ధనంజయ రెడ్డి చెప్పాడు అంటే మీలాంటి వాళ్ళని కూడా వెళ్ళి ధనంజయ రెడ్డిని కలవండి అన్న అని చెప్పేవాళ్ళు అంట కదా. ఒక్క నిమిషం అశోక్ గారు, ధనంజయ రెడ్డి గారు షాడో సీఎం కాదు, సీఎం ఆయనే. ఓకే, ధనంజయ రెడ్డే సీఎం. ఓకే, ఒక మాట మీకు అశోక్ గారు, నేను ఒకరోజు ఒక విషయం మీద వారిని కలవాలని వారం రోజుల పాటు ఫోన్లు చేశా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. వాళ్ళ పిఏ నీలకంఠేశ్వరరెడ్డికి ఫోన్ చేశా, వారు ఫోన్ ఎత్తుకోలా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. ఇంకెందుకని నేనే వెళ్ళా. ఎమ్మెల్యేని కాబట్టి సీఎం ఇంట్లో నన్ను బానిస్తారు, ఇక్కడ సీఎం గారు రూల్లో బానిరు కానీ ఇంట్లో బానిస్తారు అంటే ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లోకి. ధనంజయ రెడ్డి గారి ఛాంబర్ ముందు ఉదయం 10 గంటలకు వెళ్ళాను నేను, రాత్రి 8 గంటలకు పిలిచాను లోపల నన్ను. నేను పోయింది ఏ పని తెలుసు అశోక్ గారు? నెల్లూరు రూరల్ సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో సీఎం గారు సంతకాలు పెట్టి జియో రిలీజ్ చేసినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని, పనులు జరగని పరిస్థితుల్లో అన్న ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ జియో, ఇది ప్రజలను మోసం చేసే జియో, దయచేసి దీన్ని సరిచేసి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వండి. మీరు జియో ఇచ్చారని నేను గర్వంగా ప్రజలకు మాట చెప్పాను, పని జరిగిపోతుందని. తీరా చూస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు అని చెప్పేదానికి ప్రజా సమస్యల కోసం వెళితే ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి లోపలికి పిలిచారు. మీరు అప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే. మీరు అనొచ్చు మధ్యాహ్నం భోజనం అడ్డు చేశారని. అవునండి, ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే పక్కన పెట్టండి అశోక్ గారు. ఎవడండి ధనంజయ రెడ్డి? ఈడేమన్నా జెండా మోసాడా ధనంజయ రెడ్డి? ఎవడి ధనంజయ రెడ్డి? జెండా మోసాడా? పార్టీ కష్టాల్లో ఉన్నాడా? నేను ఆ కుటుంబంతో ఉన్నానండి, పార్టీ కష్టాల్లో ఉన్నానండి, కేసులు పెట్టించుకున్నానండి, ఓదార్పు యాత్రలో మనిషి లేని రోజులు నేను ఉన్నానండి. ప్రజా సమస్యల మీద ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి. మీరు అనొచ్చు మధ్యాహ్నం భోజనం ఏం చేశారని. భోజనం చేయలా, టీలు స్నాక్స్ వస్తూ ఉంటే తింటా ఉన్నా. సారీ, ఫ్లోలో వాడు అని వచ్చింది, క్షమించమని కోరుతూ ఉన్నా. సారీ, ఎవరి ధనంజయ రెడ్డి అనబోయి వాడు అని వచ్చింది, వినేవాళ్ళంతా నాకు క్షమించాలని కోరుకుంటున్నాను.
యా, అది మీ సంస్కారం.